వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. గోవింద గోవింద అంటే పలికే ఆ దేవుని కోసం గోవింద గోవింద అని కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. ఒకరోజు పార్వతీదేవి శివుణ్ణి కోరిక కోరడంతో కలియుగంలో భూమిపై దేవుళ్ళు జన్మిస్తారని చెప్పాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన అవతారమైన శ్రీ వెంకటేశ్వరుగా తిరుమలలో అవతారం ఎత్తాడు. అప్పుడే వికార రూపమైన కలియుగానికి భూమిపై పవిత్ర ప్రేమకు పునాది ఇవ్వడం కోసం శ్రీ మహాలక్ష్మి పద్మావతిగా జన్మించింది. పద్మావతి దేవి ఆకాశరాజు మరియు ధర్మదేవి కూతురుగా నరవారిపల్లి గ్రామంలో జన్మించింది. ఆకాశరాజు ధర్మపాలకుడు. ఒకరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి అడవిలో వేటకు వెళ్ళాడు. తొలిసారిగా పద్మావతి దేవిని చూశాడు. ఆమె అందానికి ఆకర్షుడై వెంటనే వివాహం చేసుకోవాలి అనుకున్నాడు. అప్పుడే శ్రీ వెంకటేశ్వర స్వామి భరద్వాజ మహర్షి ద్వారా ఆకాశరాజు వద్ద పద్మావతి దేవిని వెంకటేశ్వర స్వామికి వివాహం గురించి అడుగుతాడు. మొదట ఆకాశరాజు గందరగోళానికి లోనయ్యాడు. కానీ మహర్షి చెప్పిన లోక కళ్యాణం, శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవం విని ఆమోదం చెప్పాడు. వివాహానికి అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు వివాహాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడానికి అవసరమైన ధనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి సంపదకి అధిపతి అయిన కుబేరుని దగ్గర అప్పు తీసుకున్నాడు. స్వామివారు 14 కోట్ల స్వర్ణ నాణేలు అప్పు తీసుకున్నారు. అప్పు తిరిగి చెల్లించే వరకు తిరుమలలోనే స్వామి నివసిస్తానని, అలాగే ఉండి ద్వారా అప్పు వడ్డీతో సహా తీరుస్తానని చెప్పాడు. దాని తర్వాత స్వామివారిని కుబేరుడు ఇలా అడిగారు, స్వామి, మీరు అనుకుంటే మీ వద్దకు భూమి మీద ఉన్న సంపదంతా వస్తుంది కదా, మరి అప్పు ఎందుకు తీసుకున్నారని. అప్పుడు స్వామివారు ఇలా చెప్పారు, కలియుగంలో ధనం సంపాదించడం కష్టం, ధర్మాన్ని నిలబెట్టడం గొప్ప విషయం అని చెప్పారు. తిరుమల కొండపై స్వామివారి మరియు పద్మావతి దేవి కళ్యాణం ఎంతో అంగరంగ వైభవంగా దేవతల మధ్యలో జరిగింది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కలియుగంలో భక్తుల రక్షణ కోసం వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి దేవిగా అవతరించారు. కలియుగ దైవం యొక్క దర్శనం కలియుగంలో అన్నిటికీ శుభం.